పెళ్ళైన కొత్తలోనే మా అక్కకి అత్తగారి ఇంటి దగ్గర మేడ మీద నుంచి ఒక కర్ర పడి, ఎంత విచిత్రం చూడండి. ఇంట్లోంచి పిల్ల కుడికాలు బయటకు పెట్టింది, పని మీద వెళ్తా, ఇంకా ఒక సెకండ్ ఉంటే బయటకు వస్తుంది, పైనుంచి కర్ర పడిపోయింది. కరెక్ట్ కాలు ఇలా బయట పెట్టింది, పడితే కుడి కాలు మోకాలుకి చీలమండలికి మధ్యలో సగానికి 2 ముక్కల కింద ఇరిగిపోయింది. ఒక సెకండ్లో సరిపోయింది. నేను చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా బతికాను కదా, దేవుని యందు భయభక్తులు కలిగి బతికాను కదా, స్వచ్ఛతాన్ని ఎప్పుడు చేయలేదు కదా, వివాహం కూడా దేవుని చిత్తమని నిరూపించబడితే అడుగు పెట్టాను కదా, నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ వచ్చింది ఏంటి, వాట్స్ రాంగ్ విత్ మీ అని ఏడవటం మొదలుపెట్టింది. నేను బుట్టాయిగూడెం సేవలో ఉన్నాను, పరిగెత్తుకొచ్చి అంత సౌకర్యాలు లేవు, ఫోన్లు చేసే పరిస్థితి కాదు. ఎస్టీడీ బూత్కి వెళ్తామంటే పెద్ద ప్రోగ్రాం, అది మామూలు విషయం కాదు. నేను స్టీల్ ప్లాంట్ సేవకు వచ్చిన కొత్తలోనే ఎస్టీడీ బూత్లో ఆదివారం ప్రభు ఎన్ని కానుకలు ఇచ్చాడో అందులోంచి లీటర్ పెట్రోల్ ఇందులో పోసే, మిగతా డబ్బులు మొత్తం సెక్రటరీ ఎస్టీడీ బూత్కి ఇచ్చేసేవాడిని. ఇచ్చి ఒక కొత్తగా వచ్చినప్పుడు నోకియా సెల్యులర్ ఎంత లవ్ నిజంగా కొడితే తలకా పగిలిపోతా అంత ఉండేది ఒకటి ఇచ్చి, అన్న నేను మమ్మీ వాళ్ళతో మాట్లాడుకుంటాను పార్కులో కూర్చొని, డబ్బులు అయిపోతే వచ్చి తీసుకెళ్ళిపోనని చెప్పేసి ఇక మొత్తం పట్టుకెళ్ళి చేతిలో పెట్టేసి వారానికి ఒకసారి మమ్మీతో డాడీతో అన్నదాంతో మాట్లాడేవాడిని. అది ప్రోగ్రామే. ఎస్టీడీ బూత్కి వెళ్తామంటే చిన్న సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద ప్రోగ్రామ్ మాకు. అట్లుండేది జీవితం. ఎప్పుడైనా జోబులో ఫోన్ పెట్టేసి ఎప్పుడు పడితే ప్రార్థనలు కూడా ఎస్ఎంఎస్లు కూడా దుర్మార్గులు తయారైపోయారు. కానీ అప్పుడు అసలు పెద్ద కూటం. ఆ టైంలో మెల్లిగా నాకు ఉత్తరం వచ్చింది, అరే అక్కకి దెబ్బ తగిలిందిరా, కాలు ఇరిగిపోయిందిరా అంటే, పరిగెట్టుకు వెళ్దామంటే మనకంత ఛార్జీలు పెట్టుకుని బుట్టాయి నుంచి జంగాడడం వచ్చి ఖమ్మం దిగి సూర్యాపేటలో అంత స్తోమతే లేదు. చాలా దుఃఖపడుతున్నాను. మెల్లిగా కొంచెం డబ్బులు పోగేసుకుని ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఏంటి పరిస్థితి అని కనుక్కుంటే, ఇప్పటికి 15 రోజులైంది పచ్చి మంచిలు తాగట్లేదు పిల్ల. నేనేం తప్పు చేశాను, నాకు చెప్పాల్సిందే. ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి, నేను సరి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, కానీ నాకు తెలియాలి. ఎంతమంది బతిలు అమ్మాయి మళ్ళీ కాల్షియం ప్రొడ్యూస్ అవ్వాలి, ఎముకలు అతుకోవాలి అంటే చేత కుదరదమ్మా తినండి. 7 పాపట్ల తిండి తింటలేదండి. వెళ్ళి చూసే పరిస్థితి కాదు. అక్క తినక్క, ఏదోటి తినమ్మా, అటు చేయబాకమ్మా అని ఉత్తరం రాద్దామని కూర్చున్నా. ఒక ఇంగ్లాండ్ కవర్ పట్టుకొని కూర్చుంటే అది ఉత్తరం వల్ల పోయి కవిత అయింది. నాకు తెలియదు కవితలు రాయొచ్చని, ఫస్ట్ లైఫ్లో కవిత అదే. నాకు కవిత రాద్దామని కానీ రాయగలన్నా అంత సీన్ లేదు. అక్క ఏడవకు అక్క, దయచేసి తినక్క, అట్టు కాదక్క అని రాద్దామని కూర్చుంటే, ఇది కానే కాదు నీకు శిక్ష, దేవుడు పెట్టిన ఒక పరీక్ష. ఇది కక్ష కాదు, లక్ష్యానికి చేర్చే కక్ష. దీనికి ఆధారాలు బైబిల్లో లక్ష, నీ మా ప్రార్థనలు నీకు రక్ష అని రాశాను.